ఉంటాయి. ఆ యూనిట్లు పెడతాం కానీ ఫ్రీగా ఇస్తాం. మేము ఏ ఒక్క రూపాయి కూడా కలెక్షన్ చేయకుండా ఆ యూనిట్ పెట్టిస్తాం. ఏమంటే ఒకటే కష్టం, ప్రజలు వచ్చి ఆ యూనిట్ దగ్గర వచ్చి తీసుకొని పోవాలా, ఇంటింటికి ఇయ్యలేము. ఇప్పుడు రాబోయే రోజుల్లో దాన్ని పర్మనెంట్ కనెక్షన్ చేసి ప్రతి ఒక్క ఇంటికి కులాయించి ఆ ప్రాజెక్టు ద్వారా శాశ్వతంగా 24 అవర్స్ నీళ్లు వచ్చే విధంగా ముందుకు పోవడం జరుగుతుంది. దాని గురించి ఇబ్బంది లేదు. ఈ 1 ఇయర్ ఎస్ఎంటీ కాలనీ ఉంది సార్, అక్కడ వచ్చి కొంచెం లైటింగ్ ప్రాబ్లం ఉంది, రోడ్డు ప్రాబ్లం ఉంది సార్. ఇకపోతే ఈ రిజిస్ట్రేషన్ విషయంలో మైనార్టీ వాళ్ళు కమిటీ రిజిస్ట్రేషన్, వర్క్ బోర్డ్ రిజిస్ట్రేషన్ అనేది సరిగా అవగాహన లేదు సార్. సంక్షేమ రిజిస్ట్రేషన్ అనేది అదొక అవగాహన లేదు. ఇప్పుడు మాకు మీ నాన్నగారు ఉన్నప్పుడు కమిటీ రిజిస్ట్రేషన్ బాగానే జరిగింది, ఏమి ప్రతి కమిటీ వర్క్ బోర్డ్తో జరిగింది. కాకపోతే ఇప్పుడు కమిటీ రిజిస్ట్రేషన్ సరిగా అవగాహన లేక ఎవరు సరిగ్గా చేసుకోలేదు సార్. ప్రతి మసీదుకి వర్క్ బోర్డ్ కమిటీ కనెక్షన్ ఉండేటట్లుగా మాకు అవకాశం ఇవ్వాలని చెప్తాం. ఈ కబ్రస్థాన్ విషయంలో దయచేసి పల్లెలకి ఎక్కడ సరిగ్గా లేవు సార్. వీటి విషయంలో దయచేసి మీరు ఇంట్రెస్ట్ తీసుకొని ఈ విషయాలను ముందుకు తీసుకోవాలి అని. రాబోయే రోజుల్లో కూడా మస్జిద్ అన్ని కూడా నాట్ ఓన్లీ ఇక్కడ టౌనే కాదు, పల్లెల్లో ఉండే మస్జిద్లు కూడా మరొకసారి చెప్తున్నా, మీరు आप कभी भी मेरे से मिल सकते हैं. आपका जो भी मसला है इंशाल्लाह मैं उसको सॉल्व करके देता हूँ आपको. सर आपसे एक छोटी और एक गुजारिश क्या बोलिए. हाँ, जो यमुना मंडल में जो मस्जिद है और एक बार आप सबसे गुजारिश करूँगी मैं, ఇక్కడ ఉన్నాయి మొత్తం కమిటీస్ అన్ని మేము తీసుకుంటాం. తీసుకొని మేము ఒక ప్లాట్ఫామ్ నుంచి మీకు పంపుతాం. ఇప్పుడు వాళ్ళు కొంతమంది డైరెక్ట్గా వస్తారు, కొంతమంది మాత్రం కూడా రావచ్చు. అది కాకుండా మీరేం చేయాలంటే ఎవరెవరైతే మస్జిద్లు మాకు రేపు వచ్చి నన్ను అడిగినప్పుడు కూడా నాకు క్లారిటీ ఉంటుంది. మీరు కట్టనందుకు ఇది రాలేదు కాబట్టి అది కరెక్టే వస్తుందని నాకు కూడా తెలుస్తుంది. ఎమ్మెల్యేలు ఉంది, గోనిగండ్లో కూడా ఉంది. ఇప్పుడు వాళ్ళు కూడా 2-3 వచ్చారు, బయట వెయిట్ చేస్తున్నారు. ఇది అయిన తర్వాత ఈ మసీదులో బోర్ ఉంది సార్, బోర్ ఎండిపోయింది సార్. దీంట్లో పక్కన మన మసీద్ పక్కన ఒక ట్యాంక్ ఉంది సార్, మీరు కట్టించింది, మన గవర్నమెంట్ కట్టించింది సార్. ఆ ట్యాంక్ కొద్ది దగ్గర ఉంది సార్. ఆ ట్యాంక్ ద్వారా మనకి మసీద్కి కొద్దిగా లింక్ ఇస్తే బాగుంటుంది సార్. మనకి వాటర్ సమస్య ఉంది సార్. కేఎం అహ్మద్ రోడ్డు చాలా చండాలంగా ఉంది. అప్పుడు నేను ఇచ్చింది మళ్ళీ మొత్తం నాశనం అయిపోయింది. దానికి నిన్ననే దగ్గర పిఆర్ రోడ్డు కింద పెట్టి శాంక్షనింగ్ పంపించినాం. పట్టణంలో జయనాగేశ్వర రెడ్డి గారు మాకు ఒక ఫంక్షన్ హాల్ అప్పట్లో మోహన్ రెడ్డి గారు ఏర్పాటు చేసినారు. ఆ ఫంక్షన్ హాల్లో మద్రసా పెట్టుకుంటామని చెప్పి అడిగితే ఇచ్చినారు. తర్వాత ఆ ఫంక్షన్ హాల్ని మళ్ళా మొత్తం రీమోడలింగ్ చేసి మైనార్టీల కోసం చేస్తామని చెప్పినప్పుడు ఆ పిల్లలు ఎట్లా సార్ వాళ్ళకి న్యాయం చేయాలని నేను అడిగితే 35 సెంట్ల స్థలాన్ని ఏర్పాటు చేసినారు మోహన్ రెడ్డి గారు 2018లో. అయితే ఆ మద్రసా స్థలంలో ఇప్పుడు 35 సెంట్ల స్థలంని ఇవ్వడం జరిగింది. 2 కోట్ల విలువ చేసే స్థలం. అభివృద్ధి జరిగిన మోహన్ రెడ్డి నుంచి బివి జయనాగేశ్వర రెడ్డి వరకే జరిగింది. చంద్రబాబు నాయుడు గారు అలాంటివి ఏం జరగకుండా ఆపే దమ్మున్న ఏకైక నాయకుడు ఈ రాష్ట్రంలో అంటే చంద్రబాబు నాయుడు గారే. మంది వాళ్ళు ఏకమైనా కూడా ఆయన సింగల్ గా వచ్చినాడు, గెలిచినాడు. అంటే ప్రజాబలం ఆయనకి ఎప్పుడు ఉంటుందని సభ హైట్ ఉంది సార్, అది డైరెక్ట్ పోయేటట్లే చేయాలి సార్. అది హైట్ చేస్తున్నారు, అది అప్పుడు ఫిల్ చేసి హైట్ 17 జైన్ వస్తుంది. అక్కడ బడ్జెట్ వచ్చినాక రిలీజ్ చేస్తారు. 45 కోట్లు. ఇప్పుడు మీరు అడిగిన ప్రశ్న 45 కోట్లు రేపు నేను శాసనసభకు పోతున్నా బడ్జెట్కే. ఆ బడ్జెట్ ఆమోదమైన తర్వాత మీరు అడిగిన డబ్బులు ఆటోమేటిక్ అకౌంట్కి వస్తాయి. ఆ 47 కోట్లే మీ డబ్బులు. థ్యాంక్ యూ. మైనార్టీ అంటే దీంట్లో టీడీపీ కానీ వైసీపీ కానీ ఏ ప్రభుత్వంలో ఉన్నా దానికి సంబంధం కాదు. మైనార్టీ గురించి ఒక చేసే హక్కు ప్రతి ఒక్క మనిషికి. అక్కడ బీజేపీతో పొత్తులో ఉన్న బీజేపీ ఐడియాలజీ, పార్టీ ఐడియాలజీ వేరు, తెలుగుదేశం ఐడియాలజీ వేరు. ఇక్కడికి వచ్చినప్పుడు మనకు మీరు ఎన్ని చెప్పినా గతంలో జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి అధికారంలో ఉన్న రోజున మేము బీజేపీతో కలిసి లేము, మేము కలవలేము, మేము బయట ఉన్నామని చెప్పినా కూడా ఇమాములు మోజంలోకి ఈరోజు మేము డబ్బులు ఇచ్చే డబ్బులు కూడా ఆ రోజు ఇలే. బయటికి కనిపించే ఆలోచనలు, లోపల ఉండే ఆలోచనలు వేరు. కాబట్టి ఇక్కడ తెలుగుదేశం ప్రభుత్వం కానీ, తెలుగుదేశం పార్టీ కానీ, ముఖ్యమంత్రి కానీ, జయనాగేశ్వరుడు కానీ, ఎవరైనా కానీ మేమందరం కూడా మీరు ప్రొటెస్ట్ చేసిన దానికి ఎవరు బాధపడరు.